సాక్ష్యం చెప్తున్నానండి. ఈ సాక్ష్యం ద్వారా ఒక వ్యక్తన్నా మారాలని ఆశపడుతున్నాను. నా భర్త గారు అయితే దేవుడి మందిరానికి అసలు రాననేవారు. నేను వచ్చేదాన్ని, అమ్మగారు మాటలను బట్టి చంటి బిడ్డలిద్దరిని తీసుకుని మందిరంలోకి వచ్చేదాన్ని. అలాగే దేవుడు నన్ను బలపరిచాడు. దేవుడు బలపరిచినప్పుడు సేవకులు రక్షణ పొందినప్పుడు నేను రక్షణ పొందుతానని ఈయన పనికి వెళ్ళిపోయారండి. వెళ్తే ఫోన్ చేసి, డబ్బా ఫోన్ ఉండేది చర్చి ఎదురుకుండగా, ఫోన్ చేసి తెగ ఏడ్చిస్తాను, నేను రక్షణ పొందుతానండి, మీరు రాపోయినా పర్లేదు, నేను రక్షణ పొందుతాను, తీసుకుంటానంటే లేదు కంగారు పడకు తీసుకుందులే అనేసి ఈయన అన్నారు. అన్నాక అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. అమ్మ నేను రక్షణ పొందాలని ఉంది నాకు అనేసి ఏడితే అమ్మగారు అన్నారు, ఇద్దరు కలిపి రక్షణ పొందుతారమ్మా, నువ్వు బాధపడకు, వచ్చే సంవత్సరానికల్లా అన్నారు. అదే రీతిగా మరి ఆత్మీయ తల్లి గృహానికి దర్శనంతకు వచ్చేవారండి. వచ్చినప్పుడు ఈయన ఒకరోజు ఇంట్లో ఉన్నారు, కరెక్ట్గా భోజనం చేస్తున్నారు. అమ్మ చర్చికి రా, నువ్వు కూడా బాగుంటుంది నీకు అంతా అంటే సరే అమ్మ అనేసి అన్నారు. అన్నా కూడా అలా రాలేదు చాలాసార్లు. రాకపోతే అలాగే మళ్ళీ అమ్మగారు చెప్పడం, నేను ఇంట్లో ఎండి చర్చికి రండి, ఏం వద్దు ఒక్క గంట అలా కూర్చుని వెళ్ళిపోండి సరిపోద్ది అని చెప్పడం. అలాగ ఆయన చాలా బలపడి చర్చి కొత్త మొదలెట్టారండి. వచ్చి కానీ చాలా ఇదిగా ఉండేవారు, దూరంగా ప్రతిదానికి కూడా చాలా దూరంగా ఉండేవారు. నేను ప్రార్థన చేసుకునేదాన్ని, నాయన నా భర్తను బలపరచు, నా భర్తకు రక్షణ కావాలి, నా భర్త మారాలని ప్రార్థన చేసుకునేదాన్ని. అదే రీతిగా అమ్మగారు కూడా చెప్పేవారు, ఇలా చేసుకోమ్మా నువ్వు, ఏం కాదు ఏముండదు, వస్తాడు నీ భర్త కూడా నీ సన్నిధి కానీ అని చెప్పినప్పుడు, కాకపోతే ఇంకొను అలవాట్ల వల్ల, అలవాట్లు అంటే ఏమీ లేవండి, చుట్ట ఒకటి కాల్చేవారు. ఆ చుట్ట గురించి ఈయన ఎన్నోసార్లు మా పిల్లల మీద ఒట్టేశారు, దేవతల మీద ఒట్టేశారు. అయినా సరే ఎప్పుడు మానిపించలేకపోయానండి నేను. అసలు మానిపించలేకపోతే అమ్మగారు ఒకరోజు సుశీల ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండి, ఎవరు లంక పువ్వాకు కాలుతున్నారు ఇక్కడ అని అడిగారంట. అడిగితేనే రమేష్ బాబు అమ్మ చెప్పినా మాంతలేదు, ఇలాగా పువ్వాకు వద్దన్న ఇంటలేదు, కాలుతాడమ్మా, అలవాటు ఒకటే ఉంది అని చెప్పారు. చెప్పాక ఒకరోజు దేవుడు వాక్యంతో సేవకుల ద్వారాగా మాట్లాడాడండి, ఆత్మీయతల ద్వారాగా మాట్లాడినప్పుడు ఈయన ఇంటికి వచ్చి అన్నారు, ఇలా ఏలెత్తి నన్ను చూపించి మాట్లాడారు నేను చేసే పని గురించి. అంటే నేను అన్నాను, మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకుంటే ఏం కాదు, దేవుడు మాట్లాడాడు మీతో, మీరు మారాలి అని చెప్పినప్పుడు అలాగా కొంచెం మానేత్తం, మళ్ళీ చాక్లెట్లు గట్టా నవ్వటం అలా చేసుకుని అలవాటు చేసుకున్నారండి. చేసుకున్నప్పుడు అలాగ మానేద్దామని ప్రయత్నం చేసిన 2-3 సార్లు అవ్వలేనప్పటికీ మళ్ళీ దేవుడే వాక్యంతో మాట్లాడి మళ్ళీ సంవత్సర కాలం తిరిగి వచ్చేలోగానే ఆయన అంతటా ఆయన ఇద్దరం బాప్తీసం తీసుకుందాం అని అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. అమ్మగారికి చెప్పాను. అదే కాక మరి నా తమ్ముడిని, మా చెల్లి కూడా చర్చికి రావాలి, వీళ్ళందరినీ నేను బలపరుచుకోవాలని ఒక ఆశ కూడా చాలా ఆశపడేదాన్ని. అదే రీతిగా మాతో పాటే మా తమ్ముడు కూడా రక్షణ పొందడం జరిగిందండి. మేమందరం చాలా ఒక కుటుంబంలాగా సన్నిధిలో ఎలా ఉండేవాళ్ళం అంటే, నైట్ అసలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ప్రార్థనలు ఉన్నాయంటే చర్చి ఆకలి కూడా తెలిసేది కదండి, చర్చిలో అలా ఉండేవాళ్ళం. అమ్మగారు అనేవారు, ప్రార్థన చేసుకోండి అమ్మ, చర్చిలో ఉండి మీరు అని చెప్పేవారు. అదే రీతిగా నైట్ ప్రార్థన చేసుకునేవారు. తెల్లారగట్ల అమ్మగారు వచ్చి మాతో ప్రార్థన జరిగించేవారు. అలాగే అదే రీతిగా దేవుడు కొంతమంది బిడ్డలను రక్షించక దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి కొంతమంది బిడ్డలు అయితే ప్రభు రాజ్యం చేరుకున్నారు, మాతో పాటు రక్షణ తీసుకున్న బిడ్డలు. కానీ అయినప్పటికీ మేము ఏ పాటి వారం కాదండి, మేము ఉత్తు పాత్రలు. కానీ దేవుడు మమ్మల్ని ఎలా ఉంచాడంటే ఇదంతా దేవుడు కృపే. మేము ఇలా ఉన్నామంటే సేవకులు చేసిన ప్రార్థన, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థనే. మేము ఇలాగ ఇన్ని సంవత్సరాలు మేము రక్షణ తీసుకుని ఇలా ఈ సన్నిధిలో మళ్ళీ సజీవులుగా ఉన్నామంటే ఇది దేవుడు కృప. ఇది మరి అదే కాక నా కుటుంబం అంతా రక్షించబడతా కృపనిచ్చాడు దేవుడు. నేను మరి తమ్ముడు వాళ్ళ అబ్బాయి కంటే చిన్న పిల్లవాడు అప్పుడు చరణ్ని తీసుకుని వచ్చానండి ఇక్కడికి. నేను తీసుకుని వచ్చినప్పుడు నేను ఒకటే కానీ ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఎంతో ఆ బిడ్డను కాపాడాడు. అదే రీతిగా దేవుడు మరి ఎంతగానో వాడుకుంటున్నాడు ఆ బిడ్డని. అదే రీతిగా నా కుటుంబం అంతా రక్షించబడ్డదండి. అదే రీతిగా మీరు కూడా రక్షించబడాలని ఆశపడుతున్నాను. నేను నడిపించిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, ఇంకా రక్షణకి దూరంగా ఉంటున్నారండి. వాళ్ళందరూ కూడా రక్షించబడాలని మరి ఇంకా అనేక మంది కొరకు మేము
మరి రక్షణ కొరకు సిద్ధపరిచేటట్టు మేము కూడా మరి ఆ బిడ్డలను నడిపించుకునేటట్లు దేవుడు కృపనిచ్చేలాగా మీరు అందరూ కూడా రక్షణ కొరకు సిద్ధపడండి. రక్షణ తీసుకుంటే మన జీవితంలో ఎన్నో మారుతాయండి. మన జీవితం మారుతుంది, మనం మారుతాం, మన బతుకు మారుతుంది. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఇది చేయాలి, ఇది చేయక్కర్లేదని దేవుడు చెప్తూ ఉంటాడు మనకి. మీరు అందరూ కూడా మరి మీరు ప్రార్థన చేయాలి. మా అందరి కొరకు మీరు కూడా రక్షణ పొందాలని. ఆత్మీయ తల్లి మరి మమ్మల్ని ఎంతో బలపరిచారు, మరి మిమ్మల్ని కూడా అలాగే బలపడుతున్నారు. మరి ఎంతో సువార్త మరి చేసి ఉన్నారండి ఆత్మీయ తల్లి. ఒకసారి చెప్పారు, మేము సువార్తకి వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇస్తుంటే ముఖం మీద ఉమ్ము వేసినట్టు మాట్లాడారండి. అమ్మగారు ఒకటే అన్నారు, ప్రార్థన చేసుకుని ఏం కాదమ్మా, ఎవరేమన్నా మనకు పర్వాలేదు, నడవండి, ఏమన్నా ఎవరేమన్నా పర్లేదని. నేను అప్పుడు అనుకున్నాను, అమ్మగారు ఎంత తగ్గించుకున్నారో అదే రీతిగా మేము ఉండాలి కదా అనేసి. ఆ రోజు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్ ఇస్తుంటే ముఖం మీద ఉమ్మేసినట్టు మాట్లాడారండి. నేను కూడా ఉన్నాను ఆ యొక్క సువార్తలో ఆ రోజు. ఇది అంతా కూడా చూసి నేను ఇంకా ఎంతో బలపడ్డాను ఆత్మీయతల ద్వారాగా. మరి మిమ్మల్ని కూడా మా కొరకు, మా అందరి కొరకు ప్రార్థన చేయమని, మరి ఇంకా మేము బలపడాలి, మేము ఇంకా దేంట్లోనూ దిగజారిపోకుండా దేవుళ్ళో బలంగా ఎదిగేలాగా మా అందరి కొరకు ప్రార్థన చేయమని. సాక్ష్యం దేవుడు దీవించునుగాక.